గురుగారిని కలవక ముందు ఒక నార్మల్ ఎంప్లాయ్ చిన్న ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ని అలా ప్లాన్డ్గా అలా మనకి ఫైనాన్షియల్గాను ప్లస్ కొద్దిగా సంతానం కోసం గురుగారిని కలిసినప్పుడు ఏం చెప్పారంటే ముందు సంతానం కావాలంటే నీకు డబ్బులు కావాలి హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే. 99% జరగటం వేరు, 100% ఎక్యురేట్గా. రేపు డాక్టర్స్ ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ ఈరోజు ట్రీట్మెంట్ చేస్తారు, అది కోలుకుంటారా లేదా అనేది వాళ్ళకి ఏదో ఒక మెడికల్ దీని ప్రకారం 4 days 5 days ఉంటుంది. కానీ సార్ అలా కాదు, రేపు ఇది చెప్తారు కంగారు పడిపోద్ది, ఎల్లుండి ఇది చెప్తారు తగ్గిపోద్ది. మీరు చెప్పింది జరిగింది సార్. అసలు ఎలా చెప్తున్నారు సార్ అంటే, నువ్వు విశ్వాన్ని, గురువుని, కులదేవతని ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో నువ్వు ఏది కోరుకుంటే అదే జరిగింది. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. నువ్వు నిమిత్త మాత్రుడివి, విశ్వానికి కనెక్ట్ అవ్వు, గురువుని నమ్ము, కులదేవతను నమ్ముకో, జరగనిది లేదు అని చెప్పలేదు. నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నా లైఫ్లో అసలు అంటే ఇప్పుడు చెప్తుంది చాలా తక్కువ. అసలు నెక్స్ట్ 6 months ఏంటి అనేది కూడా మీరు నమ్మరు. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 3rd month సార్ అని చెప్పాను ఫోన్ చేసి. నువ్వు 5వ నెల నిన్న కాడి నుంచి 6th ఎంటర్ అయిన కాడి నుంచి వెహికల్ పెట్టుకో, మనుషుల్ని పెట్టుకో, ఎక్కడికి వెళ్ళకు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఎందుకు చెప్తున్నారు ఈయన? సర్లే అంటే ఇంత ఉపద్రవం ఉంది, ఇంత నాకు క్రైసిస్లోకి వెళ్తాననేది చెప్పలేదు. అవునా, ఎందుకు చెప్తున్నారు? సర్లే గురుగారు చెప్పారు కదా, ఫాలో అవుదాం అనుకున్నాను. అంటే 6th month ఎంటర్ అయిన కాడి నుంచి అసలు ఈ రోజు ఆ రోజు ఆయనకు ఫోన్ చేసి ప్రతిరోజు చేయటమే లేదు. ఇంతే, బాగానే ఉంటుంది, ఇలానే ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పినా నీకు అనవసరం, రేపు ఏం జరగబోయిద్ది అనేది నువ్వు చూస్తావు. అసలు ఎన్నంటే అన్ని ఒక 10-12 ఎగ్జాంపుల్స్. అవి నేను అంటే ఆ మెడికల్ తాలూకా ఏదైతే కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కానీ డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే JKR గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో.